నమస్తే ఫ్రెండ్స్, ఇది సోనీ 32. ఇది ఎలా వస్తుందో సార్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలా వస్తుంది. డబుల్ ఇమేజ్ లాగా వస్తుంది. అది చూడండి చూడండి. మళ్ళీ ఒకసారి బ్లాక్ తీసి పెట్టాను, చూడండి ఎలా వస్తుంది. ఆర్ఎఫ్లో పెట్టాను, ఎలా వస్తుంది. ఇందులో ఏ ప్యానల్ ఉంది, కంప్లైంట్ ఏంటి, ఎలా చేయాలి చూద్దాం. ఒకసారి ఓపెన్ చేసి బ్యాక్లైట్ టేబుల్ పేసిన దాని నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్యానల్ తీసి బ్యాక్లైట్ టేబుల్ పేసాను. ఇది Y32 ఇన్నోలెక్స్ కంపెనీ వాడిది ప్యానల్. ఎందుకంటే ఇన్నోలెక్స్ అని ఎందుకన్నానంటే మనకి ఈ సింబల్ ఎక్కువ ఇన్నోలెక్స్లోనే వస్తుంది. దీని మీద నేమ్ లేకపోయినా ఈ సింబల్ మాత్రం ఎక్కువ ఇన్నోలెక్స్లో వస్తుంది. ఇక్కడ 30 ప్యానల్ నేము Y320 AN035 354L.2 సోనీ 32లో వాడాడు, ఓల్డ్ మోడల్ సోనీలోనే. ఇది కంప్లైంట్ ఏంటన్నది మనం ఆల్రెడీ పిక్చర్ చూసాం కాబట్టి ఇప్పుడు వోల్టేజ్ ఏం మిస్లు అవుతున్నాయి ఏంటి సంగతి అన్నది మనం చూద్దాం. ఇప్పుడు పిక్చర్ ఎలా వస్తుంది. మనం ఇప్పుడు ఇది రైట్ సైడ్ కంప్లైంట్ ఉందా, లెఫ్ట్ సైడ్ కంప్లైంట్ ఉందా అన్నది ఒకసారి చూద్దాం. మనకి ఏ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, ఇది రైట్ సైడ్ ప్రాబ్లమా లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమా అన్నది ఒకసారి చూద్దాం. మెయిన్ వోల్టేజ్ 12 volts వస్తుంది. ఇది AVDD 17 volts వస్తుంది. VGH 28 volts వస్తుంది. మనకి LC1 LC2 ఇది లెవెల్ షిఫ్ట్ రైస్. ఇది ఈ లెవెల్ షిఫ్ట్ రైస్లో మనకి LC1 LC2 ఎక్కడ వస్తున్నాయి అన్నది ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ సింగిల్ కాప్ ప్యానల్లో లాగే ఈ ప్యానల్లో కూడా మనకి ఈ ఫస్ట్ 4 పాయింట్లు చూడండి. ఈ జాయింట్ యూ టైప్ పాయింట్ కాకుండా మనకి ఎలా అయితే సింగిల్ కాప్ ప్యానల్స్లో 4 పాయింట్స్ ఉంటాయో CK1 CKVB1 CKV2 CKVB2 ఇలా 4 పాయింట్స్ ఈ CKV పాయింట్స్. మనం రైట్ సైడ్ CKV పాయింట్స్ ముందుగా ఒకసారి కట్ చేసి చూద్దాం. 4ను పిక్చర్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా మారిందేమో, లేదంటే అప్పుడు లెఫ్ట్ సైడ్ కట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఆన్ చేసి చూద్దాం. మనం అది కట్ చేసాం కాబట్టి, రైట్ సైడ్ కట్ చేసాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఆన్ అయింది. జంపింగ్ అది ఏం లేదు, అంటే రైట్ సైడే కంప్లైంట్ ఉంది. ఈ టైప్ ప్యానల్స్లో మనం అంటే జాగ్రత్తగా ఏవి కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు వేరే నాకు ట్రైనింగ్ గ్రూపు, హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్ కాకుండా ట్రైనింగ్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్లో అడిగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి పెట్టి
మొత్తం కోసేస్తున్నారు. ఇక్కడి నుంచి మొత్తం కోసేసి అప్పుడు అడుగుతున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం కట్ చేసేసి అడుగుతున్నారు, రావట్లేదు సార్, లైన్స్ వచ్చేస్తున్నాయి, లేకపోతే జంపింగ్ పోవట్లేదు అని అడుగుతున్నారు. నేను చాలామందికి చెప్పాను, బాబు మన సింగిల్ టాప్ ప్యాన్లు ఎలాగో ఈ ప్యాన్లో కూడా అలాగే ఈ 4 ఇటు సైడ్ ఈ 4 కట్ చేయాలి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా అదేవిధంగా అవి 4 మనకు 2 యూ పాయింట్లు 2 సింగిల్ పాయింట్లు కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా ఇది ఒకటి, ఇది యూ పాయింట్, ఇది యూ పాయింట్, ఇది సింగిల్ పాయింట్, ఈ 4 కట్ చేయాలి. CKV1, CKV1, CKV2, CKV2 ఈ 4 పాయింట్స్ ఉంటాయని చెప్పడం జరుగుతుంది. కొంతమంది దాన్ని పర్ఫెక్ట్గా మళ్ళీ జాయింట్ చేసుకొని చేస్తున్నారు. అయితే ఈ టైప్ ప్యానల్స్లో, అంటే ఇంతకుముందు చాలామంది చేసుంటారు, ఈ టైప్ ప్యానల్స్లో మాత్రం షార్ట్ కిల్లింగ్ అవ్వదు. షార్ట్ కిల్లింగ్ చేద్దామంటే మాత్రం ప్యానల్ బ్లాంక్ అయిపోయే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఈ టైప్ ప్యానల్స్లో, ఈ మోడల్ ప్యానల్స్లో కొద్దిగా చూసుకొని చేయడం మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? మన శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ కూడా మనకి లైన్స్ కానీ పిక్చరు జంపింగ్ కానీ ఏం లేదు, అంత క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.